ఈ రోజు ఇక్కడ ఎంత నిష్ఠూరమైన ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ కోసం విచారణకు వస్తే ఈ హోటళ్ళల్లో మా వాళ్ళు ఛాయ్ తాగడానికి వస్తే కూడా అరెస్ట్ చేస్తుండ్రు. అంత భయపడుతుండు రేవంత్ రెడ్డి నువ్వు ఉచ్చబోసుకుంటాను. కేసీఆర్ గారు చెప్పిండు మీకు సవాల్ విసిరి మాది ఏం పీక్కలేరని. మేము కూడా కార్యకర్తలము. నువ్వు ఏం పీకలేవు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకలేదు. ఎందుకు చెప్తున్నామంటే న్యాయమే గెలుస్తుంది, అన్యాయం గెలవది. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టించిండ్రు, ప్రజలు బ్రతుకుతుండ్రు నీళ్ళతోటి. కరెంటు నిరంతరమైన కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంటు లేదు, నిధులు లేవు, నీళ్లు లేవు. నిష్ఠూరమైన పాలన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకు బుద్ధి ఇస్తుంది. కేటీఆర్కి ఎలాంటి అన్యాయం జరిగినా రోడ్డు మీద వండుకుంటారు కార్యకర్తలు. యుద్ధమే మొదలవుతుందని మేము హెచ్చరిస్తున్నాము. అంటే మీరు నీలఫోర్లో ఉన్నారు, కేటీఆర్ గారేమో ఏసీబీ ఆవరణలో విచారణ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? ఆంక్షలు అంటే భయం అండి, భయపడుతుండ్రు. కేసీఆర్ అంటేనే భయము, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే భయము. ఉద్యమకారులు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చిండ్రు. వాళ్ళు ఒక్కరు కూడా ఉద్యమంలో లేరు. ఉద్యమం చేసినాక వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎలుక నిలబడ్డారు. రేవంత్ రెడ్డి ముందుకు నిలబడి పాలన చేస్తుండ్రు. మమ్మల్ని తట్టుకోలేక ఇలాంటి నీచమైన పాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టుడే. మేము 420 హామీలు నెరవేర్చేదాకా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రతి ఒక్కరు రోడ్డుకు అడ్డంగా నిలదీసే వరకు మేము ఊరుకోము. ఈరోజు న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ గారు విచారణకు వచ్చిండ్రు. మేము ఈ హామీల గురించి అడిగితే తన మీద నీచమైన చర్యలు తీసుకుంటా, నీచమైన ఇలాంటి కేసులు పెట్టుకుంటా, దొంగ కేసులు పెట్టుకుంటా కేటీఆర్ గారిని అడ్డుకోలేక కేసీఆర్ గారికి భయపడి భయభ్రాంతులతోటి ఈ అరెస్టులకు గురి చేస్తున్నారు తప్ప కేటీఆర్ గారు అన్నట్టు కేటీఆర్ గారు ఎంటిగా కూడా వీకలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి భయపడ్డది ఒకటే మేము సవాల్ విసురుతున్నాం. కేటీఆర్ గారు ఎంటిగా కూడా ఒకరు వీకలేరు. రేవంత్ రెడ్డికి మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాము.